పాపం పిల్లలైతే ఇంటికి రావడంతోనే ఆకలి అనుకుంటా వస్తారు కదండీ. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో నిద్ర లేచేసి గబగబా తినేసి స్కూల్‌కి హడావిడిగా పరుగులెత్తేస్తారనమాట. కొన్ని స్కూల్‌కి వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్‌లో కూడా ఎక్కడ టైం అవుతుందో, స్కూల్‌లో మేడమ్స్ ఎక్కడ అరుస్తారో అని చెప్పి కంగారుగా అయితే తింటారు కదా! ఇంక స్కూల్ నుంచి రాగానే వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నేనైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏంటంటే వెజ్ పాస్తా అయితే చేసేసాను. అది సింపుల్‌గా పిల్లలు ఇష్టంగా తినేటటువంటి విధంగా త్వరగా చేసుకునేది ఎలాగో నేను మీతో చెప్తాను చూడండి. మామూలుగా అయితే ముందుగా పాస్తాని హాఫ్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి వడబోసేసుకొని. ఇంక దాని తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో తాలింపు వేసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకెవరైనా పిల్లలు తినేటట్టయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరు కాబట్టి నేను అది వేయలేదు. అది వేగించుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ స్పైసీ తినే తగ్గట్టు కారము, ఉప్పు వేసుకొని టమాటా కెచప్ ఉంటుంది కదా! అది వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాస్తాని వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసేసి మళ్ళీ కొంచెం జ్యూసీగా ఉండేంత మటికి ఉంచి ఆ స్పైసెస్ అన్నీ ఇంక పాస్తాకి పట్టేలాగా అది పెట్టేసుకొని తర్వాత దించేస్తే వేడివేడిగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే పిల్లలకి ఇంకా ఎటువంటి వేరే రకాల పాస్తాలైతే ఏం ట్రై చేయలేదు. ఎప్పుడు వీళ్ళు ఇదే ఇష్టంగా తింటారు. అందుకని నేను పిల్లల కోసం ఎప్పుడు ఇలా తొందరగా సింపుల్‌గా చేసుకున్న వెజ్ పాస్తాని ఇలా అయితే చేసుకుంటాననమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ మినీ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న ఇచ్చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.